హాయ్ అండి. రీసెంట్‌గానే నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్‌కి ఎలిజిబిలిటీ అయ్యింది. సో, నేను మానిటైజేషన్‌కి అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న ఒక 4 డేస్ తర్వాత నాకు రీయూజ్డ్ కంటెంట్ అని మానిటైజేషన్ అప్రూవల్ అవ్వలేదని మెయిల్ వచ్చింది. ఇలా చూపిస్తుందన్నమాట. అసలు రీయూజ్డ్ కంటెంట్ ఎందుకొచ్చిందంటే ముందుగా నా ఛానల్ వచ్చేసి సెలబ్రిటీ క్విక్ అప్డేట్స్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను నా ఛానల్లోకి వచ్చాను. ఇప్పుడు నా ఛానల్‌లో మీకు ఒకసారి మొత్తం ఛానల్ మొత్తం ఒకసారి రివ్యూ లాగా చూపించి ఎందుకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందో ఒకసారి చూపిస్తాను. ముందుగా అనలిటికల్స్‌లోకి వెళ్తే ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు 16.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సో, అన్ని వ్యూస్ వచ్చిన తర్వాతనే నాకు మానిటైజేషన్‌కి ఎలిజిబిలిటీ అయ్యిందన్నమాట. ఇంకా నెక్స్ట్ మానిటైజేషన్‌కి అప్లై చేసుకోమని వస్తే నేను వెంటనే అప్లై చేసుకోవడం జరిగింది. బట్ నా కంటెంట్ రీయూజ్డ్ కంటెంట్ అని తీసేశారు. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను సెలబ్రిటీ క్విక్ అప్డేట్స్‌ని ఇలా టెక్స్ట్ రూపంలో పెట్టి దానికి మ్యూజిక్ యాడ్ చేసి పెట్టేదాన్ని. సో, అది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అని నాకు ముందు తెలీదు. నేను పెట్టేశాను. ఆ తర్వాత తెలిసింది. తెలిసాక నేను నా అప్రూవల్ రిజెక్ట్ అయిన తర్వాత సెకండ్ టైం అప్లై చేసినప్పుడు నా ఓన్ వాయిస్ పెట్టాను. వీడియో కూడా కొంచెం పెట్టాను. అయినా అప్రూవల్ రాలేదు. సో, ముందుగానే జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా ఇలానే వాయిస్ లేకుండా, మీ ఫేస్ లేకుండా పెడుతుంటే ఒకసారి రీచెక్ చేసుకోండి. మానిటైజేషన్ అయితే అప్రూవల్ అవ్వదు. టైం వేస్ట్. సో, ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఇంకా ఫ్యూచర్ అప్డేట్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్‌లో మానిటైజేషన్ అవుతుందో లేదో చెప్తాను. థ్యాంక్ యూ.